రైట్. సో పెన్షన్ అండర్ సెక్షన్ 1010A అమ్మ. నెక్స్ట్ గ్రాట్యుటీ గురించి మనం మాట్లాడుకున్నాము. దాని మీద ప్రాబ్లం కూడా చూసాము. నెక్స్ట్ ఏంటంటే పెన్షన్ అండర్ సెక్షన్ 1010A. సో దీని గురించి చూసుకుంటే గనక మనకి పెన్షన్ అనేది ఎలా వస్తుంది? సో పెన్షన్ అనేది ఏంటంటే గనక రిటైర్మెంట్ తర్వాత మనకి ఇచ్చే అమౌంట్ అన్నమాట. పెన్షన్ ని కూడా మనకి ఎందులోకి తీసుకొచ్చారమ్మా? సాలరీ డెఫినిషన్ లో 17 సబ్సెక్షన్ 1 లో మనకి ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇక్కడ పెన్షన్ మనం రిసీవ్ చేసుకున్నా సరే దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటమ్మా? సాలరీలోనే టాక్సబుల్ చేస్తారు. సార్ పెన్షన్ ఎలా రావచ్చు అని చెప్పేసానంటే అన్కమ్యూటెడ్, కమ్యూటెడ్ అంటారమ్మా. సార్ అన్కమ్యూటెడ్ పెన్షన్ అంటే ఇట్స్ ఎ పీరియాడిక్ పెన్షన్. ఇదేంటమ్మా? పీరియాడిక్ పెన్షన్. కమ్యూటెడ్ పెన్షన్ అని చెప్పేసానంటే ఇక్కడ లంసమ్ అమౌంట్. సో ఇది పీరియాడిక్ పెన్షన్, లంసమ్ అమౌంట్ అని చెప్పేసని మనం రెండు ఉంటాయమ్మా పెన్షన్ లో. సార్ కమ్యూటెడ్ అంటే లంసమ్ ఎలా వస్తుంది సార్ పెన్షన్ అనేది? అంటే గనక ఇప్పుడు నాకు నెల నెల వచ్చే డబ్బులు వద్దు, సరెండర్ చేసేసి నాకు నెల నెల ఇచ్చే డబ్బులు సరెండర్ చేసేసి నేనేం చేస్తున్నానంటే ఒక లంసమ్ అమౌంట్ నేను తిరిగి అడుగుతున్నానంటమ్మా. సో ఇక్కడ కమ్యూటెడ్ అని చెప్పేసానంటే ఇక్కడ నాకు నెల నెల వచ్చే డబ్బులు అది ఇవ్వకండి, నాకేం చేస్తున్నాను సరెండర్ చేసేసి ఒక లంసమ్ అమౌంట్ ఇవ్వండి. ఇప్పుడు సపోజ్ జనరల్ గా పెన్షనర్స్ ఉన్నారు అనుకో, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకో, రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు అనుకో, వాళ్ళకి జనరల్ గా పిల్లల చదువులకనో లేకపోతే వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకనో డబ్బులు లంసమ్ గా అవసరం అవుతాయి. వాళ్ళకి వచ్చే మంత్లీ పెన్షన్ ని వాళ్ళు సరెండర్ చేసేసి నాకు నెల నెల పెన్షన్ ఇవ్వద్దు, నేను బతుకున్నంత కాలం పెన్షన్ ఇవ్వద్దు, ఒక లంసమ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి నాకు లంసమ్ అమౌంట్ ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళకి అడిగే అవకాశం అనేది ఉంటదన్నమాట. సో అలా లంసమ్ అమౌంట్ కనుక మనం రిసీవ్ చేసుకుంటే టాక్సిబిలిటీ ఎలా ఉంటది? అలాగే అన్కమ్యూటెడ్ గా అంటే పీరియాడిక్ గా మనకి మంత్లీ అమౌంట్ రిసీవ్ చేసుకుంటే అక్కడ మనకి పెన్షన్ అనేది అక్కడ ఎలా టాక్సిబుల్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రొవిజన్ ఒకసారి చూడమ్మా. సెక్షన్ 1010A గురించి చూస్తే అన్కమ్యూటెడ్ పెన్షన్ refers to the pension periodically received by the employee. Commuted pension means a lump sum amount taken by commuting the whole part of the pension, whole or part of the pension. అమ్మా పూర్తి అమౌంట్ ని సరెండర్ చేయొచ్చు, లేదా నాకు 40,000 పెన్షన్ వస్తుంది అనుకోమ్మా, సరే 20,000 సరెండర్ చేసేసి నాకు 20,000కి సంబంధించిన లంసమ్ అమౌంట్ ఇచ్చేయండి అని చెప్పేసి అని అడగచ్చు, లేదా 20,000కి సంబంధించిన పీరియాడిక్ అమౌంట్ అన్నా సరే మనం ఇది చేయొచ్చమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, వేర్ an employee commutes under pension rules, part of the pension, the remaining portion will be periodically received by the employee అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, సో వేర్ an employee commutes అంటే లంసమ్ అమౌంట్ కోసం కొంత పెన్షన్ ని వదులుకుంటున్నాడు అనుకుంటే కనుక అండర్ పెన్షన్ రూల్స్ పార్ట్ ఆఫ్ ది పెన్షన్ ది రిమైనింగ్ పోర్షన్ విల్ బి పీరియాడికల్లీ రిసీవ్డ్ బై ది ఎంప్లాయీ అంటున్నాడు. అంటే ఇప్పుడు 40,000 కనుక మనకి ఇచ్చారనుకోమ్మా, పెన్షన్ వస్తుంది అనుకో, అందులో 20,000 నేను సరెండర్ చేసేసి సార్ 20,000 తీసుకుని నాకు లంసమ్ గా అమౌంట్ ఇచ్చేయండి అంటే రిమైనింగ్ 20,000 బ్యాలెన్స్ ఏమవుతుందంట పీరియాడికల్ గా మనకి రిసీవ్ అవుతుంది అని చెప్పేసి అన్నారమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, uncommuted pension is taxable as salary under section 15 in the hands of the both government and non-government employees అని చెప్పేసి చెప్తున్నాడు. మా జాగ్రత్తగా చూడండి. అన్కమ్యూటెడ్ పెన్షన్ ఏదైతే ఉందో, పీరియాడిక్ గా వచ్చే కమిషన్ పెన్షన్ ఏదైతే ఉందో ఇది ఎవరి చేతిలో టాక్సిబుల్ అవుతుందంట? గవర్నమెంట్ ఎంప్లాయీ చేతిలోని, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ చేతుల్లో కూడా ఇక్కడ టాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పారమ్మా. ఓకే, సో గవర్నమెంట్ ఎంప్లాయీ యాజ్ వెల్ యాజ్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ చేతుల్లో కూడా పీరియాడిక్ గా వచ్చే అమౌంట్ టాక్సిబుల్ అవుతుందంట. ఓకే, రైట్. అంటే ఇక్కడ ఎగ్జంప్షన్ ఎవరి గురించి మాట్లాడుతున్నారమ్మా? ఇక్కడ ఎగ్జంప్షన్ అనేది కమ్యూటెడ్ పెన్షన్ గురించి మనకి మాట్లాడుతున్నారు. ఓకే, ఎగ్జంప్షన్ అంటే నాట్ టాక్సిబుల్ కేసెస్. అంటే టాక్సిబుల్ కేసు అంటే అన్కమ్యూటెడ్ పెన్షన్ అనేది టాక్సిబుల్ అవుతుందంటే కమ్యూటెడ్ పెన్షన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. కమ్యూటెడ్ పెన్షన్ అనేది ఎగ్జంప్టెడ్ అంట. ఎవరికి?
ఎంత వరకు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం అమ్మా. ఓకే, సో ఎనీ కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ హోల్లీ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ది ట్యాక్స్. ఓకే, సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అమ్మా. సో గవర్నమెంట్ ఎంప్లాయీ గురించి చూసుకుంటే కనుక చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి అని అనుకున్నాం. గ్రాట్యుటీ ఏదైతే ఉంటుందో ఆ గ్రాట్యుటీకి సంబంధించింది అయితే కనుక గ్రాట్యుటీ మనం చూసుకుంటే గ్రాట్యుటీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ చేతుల్లో ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి నేను మనం మాట్లాడుకున్నాం. సో గ్రాట్యుటీ గవర్నమెంట్ ఎంప్లాయీ చేతుల్లో టోటల్ గా ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ కమ్యూటెడ్ పెన్షన్ కూడా ఇక్కడ ఏమంటున్నాడమ్మా, కమ్యూటెడ్ పెన్షన్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ చేతిలో ఏమవుతుందంట, ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. కమ్యూటెడ్ పెన్షన్ అంటే లంసమ్ అమౌంట్ ఏమైనా వచ్చినట్లయితే మళ్ళీ మనం ఇక్కడ ఎలా డివైడ్ చేయాలి, ఇక్కడ ఎలా డివైడ్ చేయాలి, గవర్నమెంట్ ఎంప్లాయీ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి అని మనం డివైడ్ చేయాలమ్మా. గవర్నమెంట్ ఎంప్లాయీ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి మనం డివైడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ లంసమ్ అమౌంట్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏమవుతుందంట, టోటల్ గా ఎగ్జామ్టెడ్. సో ఇక్కడ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలాగ ఎగ్జామ్షన్ వస్తుంది, ఎలా ట్యాక్సిబిలిటీ వస్తుంది అని చెప్పేసి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడమ్మా, ద నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కెన్ అవైల్ ద ఎగ్జామ్షన్ టు ద ఫాలోయింగ్ ఎక్స్టెంట్. ఎలాగంట, ఇఫ్ ద ఎంప్లాయీ ఈజ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ గ్రాట్యుటీ. అమ్మా ఇక్కడ దేంతో లింక్ పెట్టాడమ్మా, గ్రాట్యుటీతో లింక్ పెట్టాడమ్మా. ఒకవేళ వాడు ఇన్ రిసిప్ట్ ఆఫ్ గ్రాట్యుటీ వస్తుంటే కనుక అప్పుడు 1/3 ఆఫ్ ది కమ్యూటెడ్ పెన్షన్ విచ్ హీ వుడ్ హ్యావ్ రిసీవ్డ్ had he commuted whole of the pension. అమ్మ జాగ్రత్త చూడాలి ఇక్కడ. ఒకవేళ పూర్తిగా కనుక వాడు కమ్యూట్ చేసేసినట్లయితే, ఆ పూర్తి పెన్షన్ అనేది కమ్యూట్ చేసినట్లయితే ఎంతైతే అమౌంట్ వచ్చి ఉండేదో అందులో 1/3 ఆఫ్ ది అమౌంట్ అనేది ఇక్కడ మీకు ఎగ్జామ్షన్ కింద ఇస్తున్నాను అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఓకే రైట్. సో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ చేతిలో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కెన్ అవైల్ ఎగ్జామ్షన్ టు ది ఫాలోయింగ్ ఎక్స్టెంట్ అని చెప్పేసి అని అన్నాడు. ఏ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కెన్ అవైల్ ఎగ్జామ్షన్ టు ద ఎక్స్టెంట్ అని చెప్పేసి అని అంటున్నాడు. సార్ టు ద ఎక్స్టెంట్ ఎంత అని చెప్పేసి అంటే కనుక, సార్ టు ద ఎక్స్టెంట్ అంటే ఎంత అని చెప్పేసి అంటే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కెన్ అవైల్ ఎగ్జామ్షన్ టు ద ఫాలోయింగ్ ఎక్స్టెంట్ అని చెప్పేసి అన్నాడు. ఎంత అని చెప్పేసి అంటే, ఇఫ్ ఎంప్లాయీ అంటే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ గ్రాట్యుటీ. ఇక్కడ మళ్ళీ మనం ఎలా డివైడ్ చేయాలమ్మా, సో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కేస్ ని వీ హ్యావ్ టు డివైడెడ్ into 2 categories. Okay, so in receipt of gratuity, తర్వాత not in receipt of gratuity. So in receipt of gratuity and not in receipt of gratuity. Okay, so ఇక్కడ in receipt of gratuity అంటే ఎలాగా అని చెప్పేసానంటే కనుక ఇక్కడ 1/3 of the pension if he commutes 100% of pension. ఓకే, ఒకవేళ కనుక 100% పెన్షన్ అంతా కూడా వాడు కమ్యూట్ చేసినట్లయితే, వాడు ఎంతైతే పెన్షన్ వచ్చిందో అంతా కూడా వాడు కమ్యూట్ చేసేసినట్లయితే అప్పుడు అందులోంచి 1/3 వాల్యూ తీసుకుని మనకి ఏం చేస్తారంటే వాడికి ఎగ్జామ్షన్ అనేది ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సార్ ఇక్కడ ఇది అర్థం కాలేదు అని చెప్పేసానంటే ఒకసారి చూడండి అమ్మా. సో టోటల్ గా వాడికి పెన్షన్ అనేది 40,000 రూపీస్ వస్తుందంట. ఓకే, అందులో వాడు ఏం చేశాడంటే 20,000 రూపీస్ ని వాడు ఏం చేశాడమ్మా, కమ్యూట్ చేశాడంట. టోటల్ పెన్షన్ అన్కమ్యూటెడ్. ఓకే, ఈ 20,000 ఏంటి, పెన్షన్ కమ్యూటెడ్. ఓకే, సో ఈ బ్యాలెన్స్ 20,000 పీరియాడిక్ గా అన్కమ్యూటెడ్ గా వస్తుంది. పీరియాడిక్ గా బ్యాలెన్స్ అంతా కూడా మనకి నార్మల్ గా వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ కమ్యూట్ చేసినప్పుడు
వాడికి ఎంత వచ్చింది అని చెప్పేసి అంటే ఒక 5 lakh రూపీస్ వచ్చిందంట. ఎంత వచ్చింది? 5 lakh రూపీస్ వచ్చిందంట. ఓకే. సో ఇప్పుడు మనం ఎగ్జామ్షన్ అనేది ఎంత ఇస్తాం సార్ అని చెప్పేసి అంటే గనక ఇక్కడ ఈ ఇక్కడ కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ని టాక్సబుల్ చేసేటప్పుడు 5 lakhs టోటల్ రిసీవ్డ్ అమౌంట్ అయితే గనక అందులోంచి ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయాలంటే గనక ఈ ఫీజ్ నాట్ ఇన్ రిసీట్ ఆఫ్ గ్రాట్యుటీ, వాడికి గ్రాట్యుటీ రావట్లేదంట. అలాంటప్పుడు ఎగ్జామ్షన్ ఎలా క్లెయిమ్ చేయాలి సార్ అని చెప్పేసానంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా 1/3 ఆఫ్ ది పెన్షన్ ఇఫ్ హీ హాస్ కమ్యూటెడ్ 100% ఆఫ్ ది పెన్షన్ అని చెప్పేసి అంటున్నాడు. సార్ ఇక్కడ 20,000 కమ్యూట్ చేస్తేనే మీకు ఎంత వచ్చిందమ్మా? 5 లక్షలు వస్తే 40,000 100% ఇది 50% కమ్యూట్ చేస్తే వచ్చిన వాల్యూ. 100% కమ్యూట్ చేసినట్లయితే మీకు ఎంత వచ్చేది అమౌంట్? ఎంత వచ్చి ఉండేది అమౌంట్? 10 lakhs. సో 10 lakhs అమౌంట్ వచ్చి ఉండేదంట. ఆ 10 lakhs ఇంటూ 1/3 అనేది వేస్తారంటమ్మా. సో 10 lakhs ఇంటూ 1/3 ఎంతైతే వస్తుందో ఆ 10 lakhs ఇంటూ 1/3 అనేది అంటే 3,33,333. సో ఈ అమౌంట్ అనేది మనం ఎగ్జామ్షన్ కి తీసుకోవాలి అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఇక్కడ సెక్షన్ 10(10)A లో ప్రకారం మనకి ఇక్కడ సెక్షన్ 10(10)AA ప్రకారం ఎగ్జామ్షన్ అనేది ఎంత తీసుకోవాలంటమ్మా? 10(10)AA ఎగ్జామ్షన్ ఎలా తీసుకోవాలంట? ఒకవేళ 1/3 అనేది వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంట? ఇక్కడ వచ్చిన అమౌంట్ 5 lakhs కానీ ఒకవేళ 50% కాకుండా 100% కంప్యూట్ చేసినట్లయితే 100% అంటే ఎంతమ్మా? ఇక్కడ 40,000 టోటల్ గా కంప్యూట్ చేసినట్లయితే ఎంతైతే వాల్యూ వచ్చి ఉండేదో ఆ వాల్యూ తీసుకుని ఇప్పుడు 20,000కి 5 లక్షలు వచ్చినప్పుడు 40,000కి ఎంత వస్తుందమ్మా? 10 లక్షలు. సో 10 లక్షలు ఇంటూ 1/3 అనేది తీసుకోవాలంటమ్మా. ఇప్పుడు ఒకవేళ గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటున్నట్లయితే సార్ ఇందాక తప్పు చెప్పాను. గ్రాట్యుటీ ఈజ్ ఇన్ రిసిట్ ఆఫ్ గ్రాట్యుటీ, వాడికి గ్రాట్యుటీ వస్తుంది అనుకుంటే కనుక అప్పుడు ఆ గ్రాట్యుటీ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఎంత అప్లై చేయాలి? 1/3 ఆఫ్ ది పెన్షన్ అనేది మనం అప్లై చేయాలమ్మా. సో 1/3 ఆఫ్ ది పెన్షన్ అనేది మనం చూసుకోవాలి. పెన్షన్ ఎలా తీసుకోవాలంటే 100% కమ్యూట్ చేస్తే గనక 20% 30% కమ్యూట్ చేశాడంటే కనుక 20% 30% వాల్యూ అయితే కనుక 100% ఎంత? ఇక్కడ 50% కదా. సో 50% పెన్షన్ కి 5 lakhs అయితే కనుక ఇక్కడ 100% కి ఎంత అని చెప్పేసి మనం చూడాలమ్మా. సో అప్పుడు 5 lakhs ఇంటూ 100/50 అంటే ఎంత అవుతుంది? 10 lakhs. సో ఈ 10 lakhs మీద 1/3 వాల్యూ అనేది తీసుకుంటే బికాస్ హీస్ ఇన్ రిసీట్ ఆఫ్ గ్రాట్యుటీ ఇక్కడ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంట? ఇక్కడ 1/3 వాల్యూ 1/3 అనేది తీసుకుంటామంట. 1/3 ఇంటూ 100% కమ్యూట్ చేసి ఉంటే కనుక అప్పుడు ఎంతైతే అమౌంట్ వచ్చి ఉండేదో ఆ అమౌంట్ అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఇది ఎగ్జామ్టెడ్ అమౌంట్ అవుతుందంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో నెక్స్ట్ మనకి ఇఫ్ హి ఇస్ నాట్ ఇన్ రిసీట్ ఆఫ్ గ్రాట్యుటీ అనుకుంటే సార్ అప్పుడు ఇఫ్ హి ఇస్ నాట్ ఇన్ రిసీట్ ఆఫ్ గ్రాట్యుటీ అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ చూడండమ్మా. So if employee is not in receipt of gratuity అనుకుంటే కనుక half of the amount of the commuted pension which he would have received had he commuted the 100% of the pension అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ కనుక వాడు 100% పెన్షన్ ని కమ్యూట్ చేసి ఉన్నట్లయితే అందులో ఎంతైతే అమౌంట్ వస్తుందో అందులోంచి 50% అంటే 1/2 వాల్యూ అంటే ఇక్కడ 1/3 వేసాం కదా, ఇక్కడ 1/2 అంటాము. ఓకే. సో ఇక్కడ ఎంతమ్మా? 1/2 ఇంటూ పెన్షన్ ఇఫ్ హీ కమ్యూటెడ్ 100% ఆఫ్ పెన్షన్. ఓకే. ఒకవేళ ఎంతైతే పెన్షన్ కమ్యూట్ చేస్తాడో అందులో 100% కమ్యూట్ చేసి ఉన్నట్లయితే అది ఇంటూ 1/2 ఎంతైతే వస్తుందో అంతవరకు మీకు ఏమొస్తుందంటమ్మా? ఎగ్జామ్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఈజ్ నాట్ ఇన్ రిసీట్ ఆఫ్ గ్రాట్యుటీ అనుకుంటే కనుక. సో ఇది పెన్షన్ కి సంబంధించిన ప్రొవిజన్ అమ్మా. సో పెన్షన్ కి సంబంధించిన ప్రొవిజన్. ఓకే. రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎనీ కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ ఫండ్ సెటప్ బై LIC approved by controller of insurer or insurance regulator and development authority of India shall be exempt అని చెప్పేసి అంటున్నాడమ్మా. అదే మనం LIC నుంచి ఒక పాలసీ తీసుకున్నామమ్మా, పెన్షన్ ఫండ్ అనేది తీసుకున్నాము. వాడు ఏంటంటే పెన్షన్ పాలసీ తీసుకున్నాం. వాడు ఏంటంటే మనం సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత
అక్కడ మనకి ఏంటంటే పీరియాడిక్ గా అమౌంట్ ఇస్తాము పెన్షన్ అని చెప్పేసానంటే ఆ పీరియాడిక్ అమౌంట్ ని నేను సరెండర్ చేసి నేను కమ్యూటెడ్ పెన్షన్ అనేది తీసుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటే కనుక ఎల్ఐసి దగ్గర నుంచి అంటే నేను కమ్యూటెడ్ పెన్షన్ తీసుకుంటున్నానంట. ఓకే, సో ఎల్ఐసి దగ్గర నుంచి నేను కమ్యూటెడ్ పెన్షన్ తీసుకుంటున్నట్లయితే ఎనీ కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎ ఫండ్ సెటప్ బై ఎల్ఐసి అప్రూవ్డ్ బై కంట్రోలర్ ఆఫ్ ఇన్సూరర్ ఆర్ ఇన్సూరెన్స్ ఐఆర్డిఏ కంట్రోలర్ ఆఫ్ ఇన్సూరర్ గానీ ఐఆర్డిఏ గానీ ఇక్కడ మనకి వస్తుంటే కనుక అదంతా కూడా ఏమవుతుందంట ఎగ్జామ్ట్ అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఓకే, సో ఎనీ కమ్యూటెడ్ పెన్షన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫండ్ సెటప్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా approved by controller of insurer or insurance regulatory and development authority of India shall be exempt అని చెప్పేసి ఎగ్జామ్షన్ చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్, అంటే మనం ఎల్ఐసి పాలసీ తీసుకుని పెన్షన్ పాలసీ ఒకటి తీసుకున్నానంటమ్మా. ఆ పెన్షన్ పాలసీ తీసుకుని ఆ పెన్షన్ పాలసీని నేను ఏం చేశానంట అక్కడ లాస్ట్ లో ఆ పాలసీ టర్మ్ అయిపోయిన తర్వాత నాకు పీరియాడిక్ గా పెన్షన్ వస్తుంటే ఆ పెన్షన్ ని నేను కమ్యూట్ చేసుకున్నాను. పెన్షన్ వద్దు నాకు లంసమ్ అమౌంట్ ఇచ్చేయండి అని చెప్పేసి నేను కనుక ఎల్ఐసి వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు కనుక అమౌంట్ ఇస్తే కనుక అదంతా ఏమవుతుందంట షెల్ బి ఎగ్జామ్డ్ అండర్ సెక్షన్ 1010A సారీ 1010A నుంచి ఎగ్జామ్షన్ అమ్మా. ఇందాక 1010A అని రాసాను ఇక్కడ, సారీ ఇక్కడ 1010A నుంచి ఎగ్జామ్షన్. పెన్షన్ అండర్ సెక్షన్ 1010A నుంచి ఏమవుతుందంటమ్మా ఎగ్జామ్షన్ వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. మధ్యలో ఒక సర్క్యులర్ ఉన్నారు చూడమ్మా. సిబిడిటి హ్యాస్ క్లారిఫైడ్ సర్క్యులర్ నెంబర్ 623 డేటెడ్ 6/1/1992 దట్ judges of the High Court and Supreme Court are also entitled to exemption of the commuted pension not exceeding the half of the pension. Okay, so ఇక్కడ half of the pension ఎంతైతే ఉంటుందో అంతకు మించి మనకి ఎగ్జామ్షన్ రాదు. ఎవరికి? సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్ కి 1/3 ఆఫ్ ది పెన్షన్ అనేది ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది వస్తుంది అని చెప్పేసారు. హాఫ్ ఆఫ్ ది పెన్షన్ అనేది ఇక్కడ ఎగ్జామ్షన్ వస్తుంది అని చెప్పేసి అని అన్నాడు అమ్మా. ఓకే, సో నార్మల్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, స్టాట్యూటరీ కార్పొరేషన్, మెంబర్ ఆఫ్ ది డిఫెన్స్ సర్వీసెస్ ఇవందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోకి వస్తారు. ఇక్కడ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జిమెంట్స్ కి సెపరేట్ గా ఒక సర్క్యులర్ అనేది మనకి ఇచ్చాడమ్మా. ఓకే, సో ఇది 1010A గురించి మనం మాట్లాడుకునే పాయింట్ పెన్షన్. ఓకే రైట్, మా దిలీప్ సార్ క్లాస్ ఇప్పుడే జాయిన్ అయ్యింది సార్. ఇప్పుడే జాయిన్ అవ్వమ్మా. మా మానస సో అర్థమైందమ్మా. సో ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 18 చదువమ్మా. Determine the gross amount of taxable pension includable in salary income for the assessment year 2021-22 in the following cases. A. On 30th June 2019, Mr. Santosh retires from central government service and gets a pension of rupees 3,000 per month up to 31st Jan 2021. With effect from 1st February 2021, he gets 1/3 of his pension commuted for rupees 1,20,000. B. Mr. Kamath retires from X Limited on ఏ బిట్ చేసిందో బి బిట్ కల్లామమ్మా. ఈడు ఎప్పుడు రిటైర్ అయ్యాడమ్మా? జూన్ 2019. Yes sir. సో మన అసెస్మెంట్ ఇయర్ 21-22 అంటే ప్రీవియస్ ఇయర్ ఏంటి? 2021 sir. 2021 ఎప్పుడుతో స్టార్ట్ అవుతుంది? 1st April 2020 తో స్టార్ట్ అవుతుంది అంతేదమ్మా. అప్పటికి ఆల్రెడీ రిటైర్ అయిపోయాడు కదా. Yes sir. సో కాబట్టి ఏప్రిల్ 2020 నుంచి వాడికి పెన్షన్ వస్తుంది. ఎంత పెన్షన్ వస్తుందంటమ్మా? 3,000 per month. 31st January వరకు వచ్చిందంట. Yes sir. సో వాడికి మంత్లీ పీరియాడిక్ గా వచ్చే అమౌంట్ ఏప్రిల్ నుంచి ఎప్పటి వరకు అమ్మా? జనవరి వరకు వచ్చింది. అంటే ఎన్ని మంత్స్ వచ్చిందమ్మా? 10 months అంతే కదా. ఆ ఇయర్ లో 10 months కదా. 10 into 3,000 అంటే ఎంతమ్మా?
30,000. ఇది పీరియాడిక్ గా వచ్చిన అమౌంట్. ఆ తర్వాత ఏం జరిగింది? ఫ్రమ్ 1st February 2021 he gets 1/3 of his pension commuted for 1,20,000 అని అన్నాడు. అంతే కదమ్మా, పెన్షన్ 1/3 అని కమ్యూట్ చేశాడంట. అంటే ఎంత కమ్యూట్ చేసినట్టు? 3,000 ఇంటూ 1/3 అంటే 1,000 రూపీస్ ని వాడు కమ్యూట్ చేశాడు. సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమొస్తుంది? అన్కమ్యూటెడ్ లోనే ఉంది కదా. అంటే ఫిబ్రవరి మార్చ్ వచ్చేసరికి, ఫిబ్రవరి అండ్ మార్చ్ వచ్చేసరికి వాడికి పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 1,000 కమ్యూట్ చేశాడు కదమ్మా. అమ్మా వినిపిస్తుందా? హలో అమ్మా వినిపిస్తుందా? 3,000 ఇంటూ 1/3 అంటే 1,000 కమ్యూట్ చేస్తే ఇంకా బ్యాలెన్స్ ఎంత వస్తుంది? 2,000 సార్. సో 2,000 ఎన్ని మంత్స్ కి వస్తుంది? ఫిబ్రవరి అండ్ మార్చ్ అంటే ఎంతమ్మా? 4,000. టోటల్ గా 34,000. మరి కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ ది పెన్షన్ ఎంత సార్ అంటే 1,20,000. కానీ వాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిటైర్ అయ్యాడు. సో కమ్యూటెడ్ పెన్షన్ ఏమవుద్ది? టోటల్ గా టాక్సబుల్ వాల్యూ ఆఫ్ ది పెన్షన్ ఎంతమ్మా? వాడు అడిగింది ఏంటి? గ్రాస్ అమౌంట్ ఆఫ్ టాక్సబుల్ పెన్షన్ అని చెప్పేసానంటే ఎంత అవుతుందమ్మా? సార్ అమ్మా వినిపిస్తుందా? అమ్మా వినిపిస్తుందా? మాట కట్ అవుతుందని అది కట్ అవుతుంది సార్. కట్ అవుతుందమ్మా. ఇక్కడ టాక్సబుల్ పెన్షన్ ఎంత అని చెప్పేసానంటే ఎంత అవుతుందమ్మా? 34,000 సార్. 34,000. మరి 1,20,000 ఏమవుద్ది? ఎగ్జామ్టెడ్ సార్. ఓకే. ఓకే, ఇది ఇక్కడ ఎలా చేశాడంటేనమ్మా, ఇది 2020 అనుకుంటున్నాడు. 2019 ని 2020 అనుకోవాలి. ఇక్కడ ఒకవేళ 30th June 2020 రిటైర్ అయ్యాడు అనుకోమ్మా, అప్పుడు వీడు చెప్పిన క్యాలిక్యులేషన్ వస్తుందమ్మా. ఓకేనా? రైట్. సో ఒకవేళ 30th June 2020 రిటైర్ అయితే అప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది? జూన్ కాబట్టి జూన్ కాదు జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అంతే కదమ్మా? సో జూలై నుంచి ఎప్పటి వరకు? జనవరి వరకు. అంతేనా? సో జూలై టు జనవరి అంటే 7 months. 7 months ఇంటూ 3,000. మిగిలిన 2 months కి 2,000. అంతేనా? 21,000 ప్లస్ 4,000 25,000. సో అలా వచ్చిందమ్మా అమౌంట్. ఈ 1,20,000 అలాగే ఎగ్జామ్టెడ్. కానీ ఇక్కడ మనకు 34 ఎలా వచ్చిందంటే 2019 అని తీసుకుని చేయడం వల్ల. అర్థమైందా? రైట్. ఇచ్చిన క్వశ్చన్ లో రాంగ్ అది. నెక్స్ట్ సెకండ్ బిట్ చదువమ్మా. Mr. Kamath retires from X Limited on 31st October 2019. He gets pension of rupees 2,000 per month up to 31st October 2020. With effect from 1st November 2020, he gets 60% of pension commuted for 30,000. He is not in receipt of gratuity. Okay. He is not in receipt of gratuity. ఇడు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి క్లియర్ గా మెన్షన్ చేశాడు. అట్ ఇన్ రిసిట్ ఆఫ్ గ్రాట్యుటీ, నాట్ ఇన్ రిసిట్ ఆఫ్ గ్రాట్యుటీ అనేది స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ లో వీడు 31st October 2019 రిటైర్ అయ్యాడు. he gets a pension of 2,000 per month up to 31st October 2020. అంటే ఏప్రిల్ 2020 నుంచి వీడికి పెన్షన్ అంతా 2,000 వస్తుంది. ఎన్నాళ్ళు వస్తుందమ్మా? ఎన్ని మంత్స్ వస్తుంది? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అంటే ఎన్ని మంత్స్ అమ్మా? 7 months. అంతేనమ్మా? 7 into 2,000 అంటే 14,000. So with effect from the 1st November, he gets 60% of the pension commuted. అంటే 60% of the pension ని కమ్యూట్ చేశాడంట. అంటే రిమైనింగ్ 40% నెల నెల వస్తున్నట్టేగా. 2,000 into 40% అంటే ఎంత?
800 sir. 800 ఇంటూ ఎన్ని Five. మంత్స్ వచ్చింది నవంబర్ నుంచి? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, December, మార్చ్, January. 5 Yes sir, మంత్స్ 5 months. అంటే ఎంత? 4,000 sir. 4000. అంటే ఇది ఎంత అవుతుంది? అన్కమ్యూటెడ్ పెన్షన్ ఎంత? 18,000. Yes sir. సో కమ్యూటెడ్ పెన్షన్ ఎంత? 30,000 వచ్చింది మనకి. Yes sir. సో ఇందులో ఈజ్ నాట్ ఇన్ రిసిట్ ఆఫ్ గ్రాట్యుటీ అంటే మనకి ఎంత వస్తుందమ్మా? హాఫ్. Half sir. 1/2 ఇంటూ ఎంత వాల్యూ తీసుకోవాలి? 60% ని కమ్యూట్ చేస్తే 30,000 వస్తే గనక 60% కి 60% కి 30,000 అయితే గనక 30,000. మనం ఎంత తీసుకోవాలి? 100% కి 100% కి ఎంత అంటే ఎంత వస్తుంది? 30,000 ఇంటూ 100/60 sir. 100/60 50,000. అంటే ఎంత? 50,000 sir. ఓకే, ఎంతమ్మా? 50,000 Into 1/2. సో 50,000 అంటే 1/2 ఇంటూ 50,000 అంటే 100% కమ్యూట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 25,000 మనకి ఎగ్జామ్షన్ వస్తుందమ్మా, అంతేనా? Yes sir. అంటే ఎంత ట్యాక్సిబుల్ అవుతుంది? 5,000. 5,000. అంటే అన్కమ్యూటెడ్ ఏమో 18,000, కమ్యూటెడ్ పెన్షన్ ఏమో 5,000. టోటల్ 5,000. 23,000 sir. 23,000 ట్యాక్సిబుల్ అమౌంట్ వచ్చిందమ్మా. Yes ఇస్ ఇట్ sir. క్లియర్ ఆర్ నాట్? Yes sir. సో ఆన్సర్ చూడు. ఆన్సర్ వచ్చిందమ్మా? Yes sir. వచ్చింది sir. 23,000. రైట్. నెక్స్ట్ ఆఫ్ చేసాము. మా రమ్య, Sir, ప్రాబ్లం నెంబర్ 19 చదవమ్మా. yes, sir. Calculate taxable pension includable in the salary income in the following cases for assessment year 2021-22. A. Mr. Ram Singh retired from the Indian Revenue Service on 16th March 2020. He gets pension of rupees 4,000 per month up to 31st December 2020. With effect from 1st January 2021, he gets 25% of his pension commuted for rupees 75,000. ఓకే, సో ఫస్ట్ వీడు రిటైర్ అయ్యాడంట. ఎక్కడి నుంచి? ఐఆర్ఎస్. ఐఆర్ఎస్ అంటే ఎక్కడి నుంచి అమ్మా? గవర్నమెంట్ నుంచి. Government jobs. సో గవర్నమెంట్ ఏమైనా అర్థం అవ్వాలి. he gets a pension of 4,000 per month up to 31st December 2020. అంటే ఇక్కడ అసెస్మెంట్ 21-22 అన్నాడు కాబట్టి ప్రీవియస్ ఇయర్ ఏమవుద్దమ్మా? 2020-21, sir. 2020-21. 2020-21 అంటే మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ Yes, sir. 2020కి వాడు రిటైర్ అయిపోయాడు, అప్పటికి ఇంకా రిటైర్ అవ్వలేదా? Retire అయిపోయాడు, sir. 16th March 2020 రిటైర్ అయ్యాడు కాబట్టి ఏప్రిల్ కి ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఏప్రిల్ మంత్ నుంచి పెన్షన్ వస్తుంది. ఎప్పటి వరకు వస్తుందంటే డిసెంబర్ వరకు వచ్చిందంట పెన్షన్. Yes, sir. అడిగింది ఏంటమ్మా? పెన్షన్ ఇంక్లూడబుల్ ఇన్ ద శాలరీ ఇన్కమ్ అని అన్నాడు. సో పెన్షన్ ని శాలరీ ఇన్కమ్ లో ఎంత ఇంక్లూడ్ చేస్తామని చెప్పేసి అని అడుగుతున్నాడు. సో పెన్షన్ అనేది కమ్యూటెడ్, రెండు అన్కమ్యూటెడ్ రెండు ఉన్నాయి. అన్కమ్యూటెడ్ ఫస్ట్ 9 months ఎంత వచ్చిందమ్మా? 9 months ఇంటూ 4,000, 36,000, sir. 36,000. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మిగిలిన 3 months ఎలా వచ్చిందమ్మా? Commuted income, sir. అంటే 25% ఆఫ్ హిస్ పెన్షన్ కమ్యూటెడ్ చేశాడు. అంటే 25%, 4,000 లో 25% కమ్యూట్ చేస్తే అన్కమ్యూటెడ్ వాల్యూ ఎంత ఉంటది? 3,000, sir. అంటే ఎంత? 9,000. 9,000. అంటే టోటల్ ఎంత? 45,000. 45,000. ఇది అన్కమ్యూటెడ్ పెన్షన్. ఓకే, మరి కమ్యూటెడ్ పెన్షన్ 75,000 వచ్చింది. 75,000, sir. ఇది గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి 75,000 ఏమవుద్ది? Exemption, sir. ఎగ్జామ్టెడ్. సో టోటల్ గా టాక్సబుల్ పెన్షన్ ఇంక్లూడబుల్ ఇన్ ద సాలరీ అంటే ఎంత అవుతుందమ్మా? 45,000, sir. సో 45,000. వచ్చిందమ్మా ఆన్సర్? Yes, sir. రైట్. నెక్స్ట్ సెకండ్ బిట్ చదువు. Mr. Sundar retires from RG Co on 31st March 2020. He is paid rupees 1,800 per month as pension. On his request, RG Co pays rupees 36,000 in lieu of 50% of pension from 1st December 2020. Assume that gratuity is paid and no gratuity has been paid. సో ఇక్కడ ఇందులోనే 2 బిట్లు అడిగాడమ్మా. ఫస్ట్ గ్రాట్యుటీ పే చేస్తే గ్రాట్యుటీ పెయిడ్ అండ్
గ్రాట్యుటీ నాట్ Gratuity పేడ్. not paid. రెండు చేద్దాం. Yes, sir. సో ఫస్ట్ కమ్యూటెడ్ సార్ అన్కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ ది పెన్షన్ ఎంత? ఈ రిటైర్ ఎప్పుడు అయ్యాడు? 31st March 31st 2020 March, రిటైర్ sir. అయ్యాడు. కాబట్టి 1800 పర్ మంత్ వాడికి పెన్షన్ వస్తుంది. ఎప్పటి వరకు వస్తుందంట? అడు కమ్యూట్ First చేసిన ఆన్ రిసీట్ December. ఆన్ హిస్ రిక్వెస్ట్ ఆర్జీ అండ్ సే అండ్ కో పేస్ 36,000 in lieu of 50% of the pension from 1st December 2020. అంటే డిసెంబర్ నుంచి ఆడు కమ్యూట్ చేశాడు కాబట్టి అన్కమ్యూటెడ్ వాల్యూ ఎప్పటి వరకు వస్తుందమ్మా? 8 months వరకు, sir. 8 months. 8 months into 1800. ఓకే 14,400, sir. ఇదమ్మా ఓకే 4 months ఎంత మీది? 14,400, sir. 14,400. ఈ 4 months కి 50% కమ్యూట్ చేసాడు కదమ్మా. Yes, sir. సో కాబట్టి 900 50% కి వస్తుంది అంతే కదా? Yes, sir. 3,600, sir. 3,600. టోటల్ ఎంత? 18,000, sir. 18,000. ఇదంతా ఏంటి? అన్కమ్యూటెడ్ పెన్షన్, కమ్యూటెడ్ పెన్షన్? Uncommuted, sir. అన్కమ్యూటెడ్. నెక్స్ట్ కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ ది పెన్షన్ ఎంత వచ్చింది? 36,000 అంతే కదా? Yes, sir. సో ఈడు గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఎంత వస్తుందమ్మా ఎగ్జామ్షన్? 1/3 ఆఫ్ ది 1/3 of 100% commutation. ఓకే. ఒకవేళ 50% కి 36,000 అన్నాడు ఈడు. అంతేనమ్మా? 50% కి 36,000 అయితే కనుక 100% కి ఎంత? ఎంతమ్మా? 72,000, 36,000 sir. into 100/50 అంటే 72,000, sir. సో 1/3 into 72,000 అంటే ఎంతమ్మా? 24,000, sir. 24,000. ఓకే. టాక్సిబుల్ వాల్యూ ఎంత? 12,000. 12,000. టోటల్ ఎంత? 30,000, sir. ఓకే రైట్. సో taxable value of the pension includable in the salary is 30,000. అదే 30,000. గ్రాట్యుటీ is not paid అనుకుంటే 8 into 1800 మారదు, 4 into 900 మారదు 900. అంతే కదమ్మా? సో టోటల్ sir. 18,000. కానీ ఇక్కడ 36,000 వచ్చేసరికి ఇందులో హాఫ్ తీసుకుంటాం, గ్రాట్యుటీ నాట్ పెయిడ్ కాబట్టి. Half of 100% వాల్యూ 72,000. ఎంత? 72,000. 72,000, sir. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 36,000. 36,000. సో అలాంటప్పుడు 18,000 18,000, sir. టాక్సిబుల్ వాల్యూ. అర్థమైందమ్మా? Yes, sir. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ కేసులో 30,000, సెకండ్ కేసులో 18,000. 18,000. సో మిగిలిన ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసుకుంటున్నారు. ఓకే రైట్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి లీవ్ సాలరీ. సో నార్మల్ గా లీవ్ పాలసీ అని చెప్పేసి ఉంటదమ్మా. లీవ్ పాలసీ, సో ఎవ్రీ ఆర్గనైజేషన్ లో లీవ్ పాలసీ అని ఉంటది. అంటే మీకు ఫిక్స్డ్ గా లీవ్స్ అనేవి ఎప్పుడు పడితే అప్పుడు ఎన్ని పడితే అన్ని ఇచ్చారమ్మా. సో ఫిక్స్డ్ గా లీవ్స్ అనేవి ఇస్తారు. అందులో మీకు ఏంటంటే సో మెడికల్ లీవ్స్ అని, లేకపోతే మీకు క్యాజువల్ లీవ్స్ అని, రకరకాల వాళ్ళ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలాగైనా బైఫర్కేట్ చేసుకుంటారమ్మా. కానీ మన వరకు వచ్చేసరికి లీవ్ పాలసీలో మనం తీసుకునేది ఏంటంటే కనుక మనకి సంబంధించిన బైఫర్కేషన్ ఎలా వస్తుందంటే కనుక ఎన్కాషబుల్ లీవ్స్, నాన్ ఎన్కాషబుల్ లీవ్స్ అని చెప్పేసి బైఫర్కేట్ చేస్తామమ్మా. మనకి సిక్ లీవ్స్ అని, క్యాజువల్ లీవ్స్ అని, ఎమర్జెన్సీ లీవ్స్ అని, లేకపోతే మంత్ కి 2 లీవ్స్ క్యాజువల్ గా ఇచ్చేవని, ఇలా సపరేట్ గా ఇష్టం వచ్చినట్టు బైఫర్కేషన్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బైఫర్కేట్ చేసుకుంటూ వెళ్తారు. కానీ వాటిని మనం ఏం చేస్తామంట, ఆ లీవ్స్ ని మనం 2 రకాలుగా డివైడ్ చేసుకుంటామంట. ఎన్కాషబుల్ లీవ్స్, నాన్ ఎన్కాషబుల్ లీవ్స్. అలాగే లీవ్స్ దట్ కెన్ బి క్యారీడ్ ఫార్వర్డ్, లీవ్స్ దట్ కెనాట్ బి క్యారీడ్ ఫార్వర్డ్ అమ్మా. ఓకే. సో ఎన్కాషబుల్ లీవ్స్
అని చెప్పేసానంటే వాటిని క్యాష్ చేసుకుంటాం. అంటే మనం ఒకవేళ లీవ్ అనేది యూటిలైజ్ చేసుకోకపోతే కనుక మనం ఏంటంటే వాటిని సరెండర్ చేసి క్యాష్ అనేది తీసుకొచ్చంటమ్మా. సో ఈ నాన్ ఎన్కాషబుల్ అంటే అసలు మనకి క్యాష్ రూపంలో రావు, అంటే ఎన్కాష్ చేసుకోలేం. అంటే ఖచ్చితంగా ఏం తీసుకోవాలి, లీవ్ అనేది తీసుకోవాలి. లీవ్ తీసుకోకపోతే అక్కడ బెనిఫిట్ రాదు, మనం వర్క్ చేసినట్టు ఉంటది. సో నార్మల్ గా నీకు అవైలబుల్ గా ఉన్న నాన్ ఎన్కాషబుల్ లీవ్స్ ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలమ్మా, యూటిలైజ్ చేసేసుకోవాలి. సో యూటిలైజ్ చేసుకోలేదు అని చెప్పేసి అని అనుకుంటే కనుక నాన్ ఎన్కాషబుల్ లీవ్స్ మీకు ట్యాక్సిబుల్ సార్ అసలు మీకు డబ్బులే రావు. సో కానీ ఇక్కడ ఎడిషనల్ గా బెనిఫిట్ అంటూ ఏముండదమ్మా, నో బెనిఫిట్. సో మనం ఇందులో ట్యాక్సిబుల్ చేసేది ఏమైనా ఉంటుందా, అసలు ట్యాక్సిబుల్ బెనిఫిట్ లేనప్పుడు మనం ట్యాక్సిబుల్ చేసేది ఏముండదు నాన్ ఎన్కాషబుల్ లీవ్స్ లో. కానీ ఎన్కాషబుల్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎన్కాషబుల్ లీవ్స్ ని మనకి ఏమొస్తుందమ్మా, ఎన్కాష్ చేసుకోవచ్చు. అప్పుడు ఒక రోజుకి సంబంధించిన లీవ్ నేను పెట్టుకోలేదంటే ఆ రోజు శాలరీ నేను అడిగి తీసుకొచ్చమ్మా. ఓకే సార్, ఈ ఎన్కాషబుల్ లీవ్స్ లో మనకి ఏంటంటే క్యూములేటివ్ లీవ్స్, నాన్ క్యూములేటివ్ లీవ్స్ అని ఉంటాయి. మళ్ళీ బైఫర్కేట్ చేస్తారు, క్యూములేటివ్ అండ్ నాన్ క్యూములేటివ్. సార్ క్యూములేటివ్ అంటే ఏంటి, నాన్ క్యూములేటివ్ అంటే ఏంటి? ఇప్పుడు ఎన్కాష్ చేసుకోవచ్చు అని అన్నారు. ఇప్పుడు 10 లక్షలు, ఇప్పుడు సంవత్సరానికి మీకు ఒక 40 లీవ్స్ ఇస్తాను, అందులో ఏంటంటే 20 ఎన్కాషబుల్ 20 నాన్ ఎన్కాషబుల్ అన్నాడు. ఓకే, మరి పక్కన పెట్టండి. 20 ఎన్కాషబుల్ లీవ్, నాన్ ఎన్కాషబుల్ లీవ్స్ లో మనకు అసలు బెనిఫిటే లేదు. 20 ఎన్కాషబుల్ లీవ్స్ లో నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంట, ఈ ఇయర్ లో 10 వాడేసుకోవాలి. లేకపోతే నీకు 10 కూడా అంటే క్యూములేట్ చేసుకోలేము. నువ్వు క్యూములేట్ చేసుకోలేకుండా వాటికి నేను మంత్ ఈ రెండులో నేనేం చేస్తాను, శాలరీ అనేది పే చేస్తాను, దాన్ని క్యాష్ రూపంలో పే చేసేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఒకవేళ అలా పే చేసేటట్టయితే కనుక వాటిని నాన్ క్యూములేటివ్ లీవ్స్ అని అంటారమ్మా. అలా కాకుండా కొన్ని క్యూములేటివ్ లీవ్స్ ఉంటాయి. అంటే ఇయర్ కి మీకు ఒక 20 లీవ్స్ లో 10 క్యూములేటివ్ 10 నాన్ క్యూములేటివ్ అన్నాడు. ఈ 10 కి నాన్ క్యూములేటివ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇయర్ ఎండ్ లో మీరు లీవ్స్ పెట్టుకోకపోతే 10 రోజుల శాలరీ కూడా మీకు వేసేస్తాడమ్మా. అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ కి ఈ క్యూములేటివ్ లీవ్స్ ఏమవుతాయంటే అక్యూములేట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ 10 లీవ్స్, ఈ ఇయర్ ఇంకో 10 లీవ్స్. అంటే మీరు అసలు యూటిలైజ్ చేసుకోకపోతే కనుక, ఆ లీవ్స్ ని మీరు యూటిలైజ్ చేసుకోకపోతే కనుక, యూటిలైజ్ చేసుకుంటే ఓకే, యూటిలైజ్ చేసుకోకపోతే కనుక వాటిని ఎన్కాష్ చేసుకోవచ్చు. అలా ఎన్కాష్మెంట్ అనేది మీరు చేసుకుంటున్నట్లయితే, అలా క్యూములేట్ చేసుకుంటే ఎన్కాష్ చేసుకుంటున్నారంటమ్మా. సో లీవ్స్ ఏం చేస్తున్నారంట, మీరు క్యూములేట్ చేసుకుంటూ వెళ్తున్నారంట. సో అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ 10 లీవ్స్, ఈ ఇయర్ కి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 10 లీవ్స్, ఈ ఇయర్ ఇంకో 10 లీవ్స్, మొత్తం కలిపి 20 లీవ్స్. అలా మీరు అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తున్నారంట. అలా అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు క్యూములేటివ్ లీవ్స్, ఇవి నాన్ క్యూములేటివ్ లీవ్స్. క్యూములేటివ్ లీవ్స్ అంటే అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తున్నవి. ఇలాంటి క్యూములేట్ చేసుకుంటున్న లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీవ్స్ కి సంబంధించింది వాటిని ఎన్కాష్ చేసుకుంటున్నట్లయితే అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ గానీ మీరు లంసమ్ గా మీరు తీసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనకు వచ్చే ఎగ్జామ్షన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అమ్మా. ఓకే రైట్ సార్, ఇవి కనుక డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ లో కనుక నేను ఎప్పుడైనా సరే నేను అక్యూములేట్ చేసుకున్న లీవ్స్ ని కానీ లేకపోతే నాన్ క్యూములేటివ్ లీవ్స్ ని కానీ నేను క్యాష్ చేసుకుంటున్నానంటే అదేమవుతుందమ్మా, ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఒకసారి ఇలాంటి లీవ్ శాలరీ గురించి మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకుందాం అమ్మా. సో ఒకసారి చూడండి, మళ్ళీ లీవ్ శాలరీకి వచ్చేసరికి సెక్షన్ 1010 AA. ఇందాక పెన్షన్ అనేది ఏమన్నారమ్మా, 1010 A అన్నారు, గ్రాట్యుటీ 1010 అన్నారు. కొంచెం సెక్షన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో గ్రాట్యుటీ వచ్చేసరికి సెక్షన్ 1010. సో పెన్షన్ అనేది వచ్చేసరికి 1010 A. లీవ్ శాలరీ ఎగ్జామ్షన్ వచ్చేసరికి 1010 AA. ఓకే, సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న ఇవి. సో ఒకసారి చూడండి, 1010 AA గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1010 AA లో ఏం చెప్తున్నారంటే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటే కనుక మా గవర్నమెంట్ ఎంప్లాయీకి మనకు ఇప్పటి వరకు చూసుకున్న ఎగ్జామ్షన్స్ లో ఇక్కడ గ్రాట్యుటీ ఉందనుకోమ్మా, గ్రాట్యుటీ కంప్లీట్ గా ఎగ్జామ్టెడ్. తర్వాత కమ్యూటెడ్ పెన్షన్ ఉందనుకోమ్మా, అది టోటల్ గా ఎగ్జామ్టెడ్. మరి ఇక్కడ లీవ్ శాలరీ అనేది ట్యాక్సిబుల్ చేస్తారా అని చెప్పేసి చూద్దాం. ఎనీ అమౌంట్ రిసీవ్డ్ యాజ్ ఏ క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ లీవ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పీరియడ్ ఎర్న్డ్ లీవ్
టు హిస్ క్రెడిట్ at the time of retirement. చూడండి, at the time of retirement వాడి అకౌంట్ కి the period of earned leave to his credit, వాడి క్రెడిట్ కి at the time of retirement కి ఎన్నైతే లీవ్స్ క్యూములేట్ అవుతూ వచ్చినాయో ఆ క్యూములేట్ అవుతున్నవి, వెదర్ సూపర్ అన్యుయేషన్ ఆర్ అదర్వైజ్ అంటున్నాడు. సూపర్ అన్యుయేషన్ అంటే ఏజ్ కంప్లీట్ అయిపోవడం వల్ల రిటైర్ అయిపోతే కనుక దాన్ని సూపర్ అన్యుయేషన్ అంటారమ్మా. ఆర్ అదర్వైజ్ అంటే కనుక వాడు వాలంటరీగా రిటైర్మెంట్ పెట్టుకున్నా, వాడు నార్మల్ గా ఏజ్ రాకుండానే, ఏజ్ అంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత మనం రిటైర్ అయితే దాన్ని సూపర్ అన్యుయేషన్ అంటారమ్మా. అలా కాకుండా మనం వాలంటరీగా రిటైర్మెంట్ అనేది పెట్టుకోవచ్చు. అలాంటి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా మనం రిటైర్ అవుతున్నా సరే అక్కడ ఏమవుతున్నాడు, మన అకౌంట్ లో ఎన్నైతే ఈ క్యూములేటెడ్ లీవ్స్ ఉన్నాయో, ఇక్కడ అక్యూములేటెడ్ లీవ్స్ గురించే మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా చూడండి. ఇలా క్యూములేటెడ్ లీవ్స్ ఉన్నాయో అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ వాటిని నేను ఏం చేస్తున్నాను, దాని క్యాష్ ఈక్వలెంట్ కనుక నేను రిసీవ్ చేసుకుంటుంటే కనుక మా లీవ్స్ నే నేను ఇచ్చేసి క్యాష్ తీసుకుంటున్నానంట. అలాంటి క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ లీవ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ ఎర్నడ్ లీవ్ టు హిస్ క్రెడిట్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్, అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ కనుక ఉన్నట్లయితే whether on superannuation or otherwise is exempt from tax. ఇక్కడ మళ్ళీ ఏం చేశాడమ్మా, ఇలా నాన్ క్యూములేటివ్ లీవ్స్ గురించి మాట్లాడట్లేదు వాడు, ఓన్లీ క్యూములేటెడ్ లీవ్స్ గురించి మాట్లాడుతున్నాడు. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర నుంచి మాట్లాడుతూ గవర్నమెంట్ ఎంప్లాయీకి టు ది క్రెడిట్ ఆఫ్ ది ఎంప్లాయీ అంటే ఎన్ని లీవ్స్ అయితే అక్యూములేటివ్ గా ఉన్నాయో, ఓకే. సో అక్యూములేటెడ్ లీవ్స్ అనేవి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్నాయో ఆ లీవ్స్ అనేవి ఏం చేస్తున్నాడమ్మా, అవి ఎగ్జామ్ చేస్తున్నాడు. అవి కనుక క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ లీవ్, క్యాష్ ఈక్వలెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ credit available to the employee at the time of retirement. మై రిటైర్మెంట్ అనేది ఎలా రావచ్చు, సూపర్ అన్యుయేషన్ ద్వారా రావచ్చు, లేకపోతే వాడు వాలంటరీగా రిటైర్ అవ్వచ్చు, ఎలాగైనా రిటైర్ అవ్వచ్చు. రిటైర్మెంట్ అంటూ వస్తే గనక అక్కడ ఏమంటున్నాడమ్మా, టోటల్ గా ఈ అక్యూములేటెడ్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తారంట, ఎగ్జామ్ చేస్తారు. అంటే నాట్ ట్యాక్సబుల్ ఎవరికి, గవర్నమెంట్ ఎంప్లాయీకి. అదే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మళ్ళీ మారుతుంది. ఓకే, సో ఇక్కడ నాన్ క్యూములేటివ్ లీవ్స్ అనుకుంటే, క్యూములేటివ్ లీవ్స్ కాకుండా ఉంటే కనుక అవి ఎప్పుడు వస్తాయమ్మా, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ అమ్మా, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ వచ్చినవన్నీ కూడా అది గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా లేకపోతే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ఏమవుతాయంటమ్మా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ట్యాక్సబులే, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే ట్యాక్సబులే. అంటే నాన్ క్యూములేటివ్ అంటే ఆ ఇయర్ మనం తీసుకుంటాం, అంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది ఎవరికి చెప్తున్నాడమ్మా, ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ కి సంబంధించింది మాత్రమే మాట్లాడుతున్నాడు. అట్ ద టైమ్ ఆఫ్ సర్వీస్, డ్యూరింగ్ ద సర్వీస్ లో మనం రిసీవ్ చేసుకున్న వాటి గురించి మాట్లాడట్లేదు. సో కాబట్టి ఒకసారి చూడండి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ నోట్స్ లో ఫస్ట్ పాయింట్ చూడండి, లీవ్ సాలరీ రిసీవ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్ అని చెప్పేసి అంటున్నాడు. లీవ్ సాలరీ రిసీవ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్ అని చెప్పేసి అంటున్నాడు. ఆ ప్రతిదీ కూడా ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనకు చెప్తున్నాడు. లీవ్ సాలరీ రిసీవ్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సబుల్ అంటే అది నాన్ క్యూములేటివ్ లీవ్స్ అవ్వచ్చు, మనకి ఎప్పటికప్పుడు లీవ్ సాలరీ మనం తీసేసుకుంటున్నాం అవ్వచ్చు, అవన్నీ కూడా నాన్ క్యూములేటివ్ అంటే క్యూములేట్ అవ్వనివి, అవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ తీసుకుంటే అవి ట్యాక్సబుల్ అవుతాయి. గవర్నమెంట్ అయినా నాన్ గవర్నమెంట్ అయినా గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్, వేర్ లీవ్ సాలరీ ఇస్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్, ఇంకొక పాయింట్ చూద్దాం. ముందు నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ గురించి చూసిన తర్వాత అప్పుడు ఆ పాయింట్ దగ్గరికి వెళ్దాం. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే కనుక లీవ్ సాలరీ ఈజ్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటున్నాడమ్మా. జాగ్రత్త చూస్తే లీవ్ సాలరీ ఈజ్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఫస్ట్ లీవ్ సాలరీ వచ్చేసరికి లీవ్ సాలరీని మనం ఎలా చేసుకోవాలంట, ఎన్కాషబుల్ లీవ్స్, నాన్ ఎన్కాషబుల్ లీవ్స్ చూసుకోవాలంట. నాన్ ఎన్కాషబుల్ లీవ్స్ లో బెనిఫిట్ ఏం లేదు కాబట్టి ట్యాక్సిబిలిటీ అనేది ఏం లేదు. సో ఎన్కాషబుల్ లీవ్స్ వచ్చేసరికి మనకి ఏమొస్తుందంటమ్మా,
క్యూములేటివ్ లీవ్స్, నాన్ క్యూములేటివ్ లీవ్స్. నాన్ క్యూములేటివ్ లీవ్స్ ఎప్పుడు కూడా ఎలా ఎప్పుడు తీసుకుంటాం, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ తీసుకుంటాం. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ తీసుకుంటే కనుక అవి టాక్సబుల్ అవుతాయి అని చెప్పేసి అంటున్నాడు. సార్ క్యూములేటివ్ లీవ్స్ ని కూడా మనం డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ తీసుకుంటే, సార్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ మనం క్యూములేటివ్ లీవ్స్ కూడా మనం ఎన్కాష్ చేసుకుంటే అప్పుడు ఏమవుతాయంటమ్మా, టాక్సబుల్. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేతిలో ఉన్నా సార్, ఎస్ గవర్నమెంట్ ఆర్ నాన్ గవర్నమెంట్ డిఫరెన్స్ లేదు అమ్మా. ఇక్కడ మనకి ఎప్పుడు మాత్రమే ఎగ్జామ్షన్ ఇస్తున్నాడు, అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ మాత్రమే మనకి ఎగ్జామ్షన్ అనేది చెప్తున్నాడు. రిటైర్మెంట్ కానప్పుడు ఎగ్జామ్షన్ అనేది చెప్పట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ అనేది ఇట్ ఈస్ టాక్సబుల్. ఓకే, అది క్యూములేటివ్ లీవ్స్ అయినా నాన్ క్యూములేటివ్ లీవ్స్ అయినా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ అనేది టాక్సబుల్. సార్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ కాదు, క్యూములేటివ్ లీవ్స్ నాన్, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటే కనుక అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ వాడి అకౌంట్ లో ఎన్నైతే లీవ్స్ ఉన్నాయో అక్కడ వాటిని ఎన్కాష్ చేసుకుంటున్నప్పుడు ఆ ఎన్కాష్ చేసుకున్న వాడిని ఏం చేస్తాడంటమ్మా, ఎగ్జామ్ చేస్తాడు అని చెప్పేసి అంటున్నాడమ్మా. సో నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వచ్చేసరికి మనకి కండిషన్స్ చెప్తున్నాడమ్మా. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరకు వచ్చేసరికి మనకి కండిషన్స్ చెప్తున్నాడు. లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి 4 కండిషన్స్ చెప్తున్నాడమ్మా. ఆ 4 కండిషన్స్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఒకసారి వదిలేసి సెకండ్ పాయింట్ నుంచి చూద్దాం, ఆ తర్వాత ఫస్ట్ పాయింట్ అనేది చూద్దాం. ఇక్కడ చూడమ్మా, అమౌంట్ స్పెసిఫైడ్ బై గవర్నమెంట్ 3 lakhs. ఇక్కడ 3 lakhs అంటే అమౌంట్ ఇదంతమ్మా అమౌంట్ 3 lakhs అంటే స్పెసిఫైడ్ అమౌంట్ 3 lakhs. ఇంకా ఏ బిట్ చూడలేదు. ఈ లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ లో ఈ అన్నిట్లో ఏది తక్కువ అయితే అదే అని చెప్పేసి అన్నాడు ఎగ్జామ్షన్. సో అందులో ఒకటి అమౌంట్ ఏం చెప్తున్నాడమ్మా, 3 lakhs చెప్పాడు. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాడు చూడండి, 10 months salary. నెక్స్ట్ ఏమన్నాడు, 10 months salary on the basis of the last 10 months salary preceding the month of his retirement అని చెప్పేసి అన్నాడు. ఓకే, సో ఇక్కడ 10 months salary తీసుకోవాలంట. అంటే ఏ మంత్ లో రిటైర్ అయ్యాడో దాని ప్రిసీడింగ్ మంత్ నుంచి 10 months తీసుకుని, ఇప్పుడు ఈ మంత్ లో రిటైర్ అయ్యాడు అనుకోమ్మా, దాని ప్రిసీడింగ్ మంత్ నుంచి 3 months 10 months తీసుకుని అక్కడ ఇప్పుడు ఈ మంత్ అంటే మేలో రిటైర్ అయ్యాడు అనుకోమ్మా. సో ఇప్పుడు జూన్ కదా, సారీ జూన్ లో రిటైర్ అయ్యాడు అనుకోమ్మా, మే నుంచి తీసుకుని మే నుంచి 10 months వెనక్కి వెళ్ళాలంట. ఆ శాలరీని మనం అంతటిని కూడా ఏం చేయాలంటమ్మా, యావరేజ్ చేసి దాన్ని ఆ 10 months శాలరీని 10 months యావరేజ్ శాలరీని మనం ఇంటూ 10 చేయాలంట. మా 10 months శాలరీ 10 into శాలరీ. ఇక్కడ శాలరీ అంటే ఏం తీసుకోవాలంట, 10 months యావరేజ్ శాలరీ. ఇక్కడ కూడా మళ్ళీ 10 into శాలరీ, ఓకే, ఇంటూ శాలరీ అంటే యావరేజ్ శాలరీ, యావరేజ్ ఆఫ్ 10 months preceding the month of retirement. సో preceding the month of retirement, ఈ రిటైర్మెంట్ మంత్ ఏదైతే ఉంటుందో ఆ రిటైర్మెంట్ మంత్ అనేది తీసుకొని దాన్ని ప్రిసీడింగ్ ద మంత్ తీసుకోవాలంటమ్మా. అక్కడ నుంచి 10 months తీసుకుని ఆ 10 months శాలరీని నువ్వు ఏం చేయాలంటే యావరేజ్ చేసి ఆ యావరేజ్ ఆఫ్ 10 months శాలరీని నువ్వు తీసుకుని ఆ శాలరీ ఇంటూ నువ్వేం చేయాలంట 10 వేయాలంట. దాన్నే 10 months శాలరీ అని చెప్పేసి అంటాడు. అమ్మ జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ 10 months శాలరీ అంటే ఎలా చేయాలి సార్ క్యాలిక్యులేషన్ అంటే ఇలా చేయాలి, 10 into శాలరీ. సో 10 into శాలరీ అంటే యావరేజ్ ఆఫ్ 10 months శాలరీ. ఆ 10 months శాలరీ అంటే ఏ మంత్ లో అయితే కనుక రిటైర్మెంట్ జరిగిందో అక్కడ నుంచి ప్రిసీడింగ్ గా 10 months తీసుకుని మనం వాటిని యావరేజ్ చేసి ఆ యావరేజ్ 10 months శాలరీని ఇక్కడ మనం శాలరీ కింద తీసుకోవాలి. అలాంటి శాలరీతో మనం ఏం చేయాలంటమ్మా, 10 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుందంట, 10 months శాలరీ అనేది
వస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ 4th పాయింట్ ఏం చెప్పాడు చూడండి. లీవ్ ఎన్కాష్మెంట్ యాక్చువల్లీ రిసీవ్డ్. సో ఏమంటున్నాడు, లీవ్ ఎన్కాష్మెంట్ యాక్చువల్లీ రిసీవ్డ్. ఓకే, ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ బై ఆఫ్ రెసిగ్నేషన్, తర్వాత లీవ్ సాలరీ రిసీవ్డ్ క్వాలిఫైస్ ఫర్ ఎగ్జామ్షన్ అంటున్నాడు. మనం మాట్లాడుకున్నాం అక్కడ వాడు రిజైన్ చేసినా లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా సూపర్ యాన్యుయేషన్ తీసుకున్నా అన్నిటి గురించి ఇక్కడ అప్లికబుల్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ లీవ్ ఎన్కాష్మెంట్ రిసీవ్డ్. సో 4th పాయింట్ ఏంటి, లీవ్ ఎన్కాష్మెంట్ రిసీవ్డ్. ఈ 4గిట్లో ఏది తక్కువైతే అదే అన్నాడు. సార్ ఏ పాయింట్ ఇంకా మనం చూడలేదా? చూడలేదు. ఏ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది, కొన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా మనం చూడాలి. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ లీవ్. ఓకే, క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ లీవ్ ఆన్ ది బేస్ ఆఫ్ average of 10 months salary preceding the month of his retirement to the credit of employee at the time of retirement, calculated at a maximum of 30 days credit for each completed years of service అని అంటాడమ్మా. చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఇది. ఓకే, ఇది ఏ బిట్ అని చెప్పేసి ఇక్కడ రెఫరెన్స్ ఇస్తున్నానంటే, సో ఇక్కడ ఏంటి అంటే గనక నార్మల్ గా ఎంప్లాయీ అకౌంట్ లో లీవ్ అకౌంట్ అమ్మేది. నార్మల్ గా ఇది ఏంటి, లీవ్ అకౌంట్. సో ఇక్కడ లీవ్ అకౌంట్ ఎలా వేస్తారు సార్, నార్మల్ గా లీవ్స్ వాడికి అవైల్ చేస్తున్న అన్ని కూడా అంటే వస్తున్న అన్ని కూడా ఎవ్రీ ఇయర్ నీకు లీవ్స్ అనేవి ఇస్తారమ్మా. సో ఇచ్చిన నీకు 10 లీవ్స్ వరకు అక్యూములేట్ చేసుకోవచ్చాను అన్న అనుకో, ఎవ్రీ ఇయర్ నీకు ఇచ్చే లీవ్స్ అన్నిటిని కూడా ఇక్కడ నువ్వు క్రెడిట్ కింద వేసుకుంటావు. సో ఇక్కడ సపోజ్ నాకు 45 డేస్ నాకు లీవ్స్ ఇస్తున్నారమ్మా. సో ఎవ్రీ ఇయర్ నాకు 45 డేస్ చొప్పున క్రెడిట్ వస్తూ ఉంటుంది. సో నేను అన్నాళ్ళు వర్క్ చేశాను, ఒక 20 ఇయర్స్ వర్క్ చేశాను అనుకో, ఒక్క రోజు కూడా లీవ్ పెట్టలేదు అని అనుకుందాం. ఓకే, సో టోటల్ గా నాకు ఎంత వస్తుంది, 20 into 45 అంటే ఒక 900 డేస్ నాకు నా లీవ్ అకౌంట్ లో అక్యూములేటెడ్ లీవ్స్ అనేవి నాకు వస్తాయి. ఓకే, ఎవ్రీ 45 డేస్ నాకు లీవ్స్ ఇచ్చాడు నా ఎంప్లాయర్ అని అనుకుంటే గనక, అందులో నేను ఒక 200 యూటిలైజ్ చేస్తాను అనుకోమ్మా. 200 యూటిలైజ్ చేస్తే డెబిట్ వేస్తాను. సో వచ్చిన అమౌంట్ అంతా లీవ్స్ అన్ని కూడా నేను క్రెడిట్ వేసుకుంటున్నాను, అందులోంచి డెబిట్ ఏం చేస్తున్నానమ్మా, నేను వాడేసిన లీవ్స్ ని 200 ని నేను ఏం చేస్తానమ్మా, డెబిట్ వేసుకున్నానమ్మా. బ్యాలెన్స్ ఎంత వస్తుందమ్మా, 700 లీవ్స్ బ్యాలెన్స్. లీవ్ అకౌంట్ లో నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ లీవ్స్ ఎన్ని ఉంటాయి, 700 లీవ్స్ వస్తాయంటమ్మా. ఓకే, ఇది యాక్చువల్. ఇదేంటిది, యాక్చువల్ గా నాకు నా ఎంప్లాయర్ ఇచ్చింది, నా ఎంప్లాయర్ నాకు ఇచ్చిన లీవ్స్ క్రెడిట్ వేసుకున్నాను, అందులోంచి యాక్చువల్ లీవ్స్ వాడేసుకున్నవి వేసుకున్నాను, మిగిలిన బ్యాలెన్స్ లీవ్స్ అనేవి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాను. అమ్మ ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక, ఈ లీవ్ అకౌంట్స్ నేను వేసుకున్నప్పుడు ఎలా వేయాలంటే ఈసారి ఈ ఏబిట్ కోసం ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎగ్జామ్షన్ లో ఏబిట్ క్యాలిక్యులేషన్ కి లీవ్స్ టు ద క్రెడిట్ క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ లీవ్స్ అనేది తీసుకోమంటున్నాడు. లీవ్స్ టు ద క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయీ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ టు బి క్యాలిక్యులేటెడ్ అట్ ద, ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవ్రీ ఇయర్ 30 లీవ్స్ మీకు గనక క్రెడిట్ ఇచ్చినట్లయితే అమ్మ యాక్చువల్ అమ్మ 45 లీవ్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ మనం తీసుకునేది ఏంటి 30 లీవ్సే మనం తీసుకోవాలంట ఫర్ క్యాలిక్యులేషన్. 30 లీవ్స్ ఇంటూ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. సపోజ్ నేను 20 ఇయర్స్ కంప్లీట్ చేశాను అనుకో మా సర్వీస్. సో ఒక్కొక్క ఇయర్ కి నాకు 30 లీవ్స్ కనుక ఇచ్చినట్లయితే నా ఎంప్లాయర్ ఇచ్చాడు అని అనుకుంటే కనుక ఎన్ని లీవ్స్ ఉంటాయి అంటే 600 లీవ్స్ వస్తాయమ్మా నాకు. సార్ నాకు యాక్చువల్ 900 కదా సార్, అమ్మ యాక్చువల్ తో సంబంధం లేదు. ఇక్కడ ఏబిట్ క్యాలిక్యులేషన్ కి యాక్చువల్ మీకు ఎన్ని లీవ్స్ ఇస్తున్నాడు అనే దాంతో సంబంధం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక, ఇక్కడ 30 లీవ్స్ అనేవి ఇయర్ కి మీకు ఇస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక 30 లీవ్స్ ఇంటూ 20 ఇయర్స్ అంటే ఎంత, 600 లీవ్స్ అమ్మా. అందులో 200 లీవ్స్ యూటిలైజ్ చేసేసారంట. సో ఇంకా బ్యాలెన్స్ అన్ని లీవ్స్ ఉంటాయంటమ్మా, 400 లీవ్స్ ఉంటాయంట. దీని క్యాష్ ఈక్వలెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ఈ క్యాష్ ఈక్వలెంట్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలంట. ఏంటమ్మా, ఈ 400 లీవ్స్ యొక్క క్యాష్ ఈక్వలెంట్ వాల్యూ. సార్ ఒరిజినల్ గా నా అకౌంట్ లో ఎన్ని ఉన్నాయండి, 700 లీవ్స్ ఉన్నాయి.
నాకు ఈ 700 లీవ్స్ కి డబ్బులు వస్తాయి. దీని క్యాష్ ఈక్వలెంట్ అనేది నాకు ఏమొస్తుంది, ఎప్పుడు కూడా డబ్బులు వస్తాయి క్యాష్ ఈక్వలెంట్. కానీ నాకు ఎగ్జామ్షన్ లో నేను తీసుకునేది ఎలా తీసుకుంటానమ్మా, ఇక్కడ క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ లీవ్ అనేది ఇక్కడ 400 లీవ్స్ కి నేను ఏం చేస్తానంట, ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది నేను క్లెయిమ్ చేస్తాను అని చెప్పేసి అని అంటున్నాడు. అమ్మా ఇక్కడ మీకు టోటల్ లీవ్ ఎన్కాష్మెంట్ ఎంత రిసీవ్ అయిందని అట్లా, లీవ్ ఎన్కాష్మెంట్ లో ఎగ్జామ్షన్ ఎంత ఇవ్వాలి అనే దానికి లిమిట్ చెప్తున్నాడు. ఆ లిమిట్ కోసం మనం ఏం చేయాలంట, లీవ్స్ టు ద క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయీ అనేది తీసుకోవాలి. ఆ లీవ్స్ టు ద క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయీ ఎలా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాడమ్మా. జాగ్రత్త చూడండి, క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ లీవ్, క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ లీవ్ ఓకే టు ద క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయీ at the time of retirement, at the time of retirement calculated at a maximum 30 days credit for each completed years of service. సార్ నాకు యాక్చువల్ గా ఎంప్లాయర్ 45 డేస్ ఇచ్చాడు కదా సార్, నీకు 45 డేస్ ఇచ్చి ఉండొచ్చు, కానీ నేను ఇచ్చేది 30 డేస్ కనుక క్రెడిట్ టు ద ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఉంది అని చెప్పేసి మనం తీసుకుంటే ఆ 30 డేస్ కి సంబంధించింది బేస్డ్ ఆన్ 30 డేస్ కి క్యాలిక్యులేట్ చేసి దాని క్యాష్ ఈక్వలెంట్ వాల్యూ అనేది ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ ఈక్వలెంట్ వాల్యూని మనం ఇక్కడ తీసుకోవాలంటాం. అది ఫస్ట్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి విచ్ ఎవర్ ఇస్ లెస్ అనే దాంట్లో మనకి ఎగ్జామ్షన్ ఇచ్చే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ లీవ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మాక్సిమం 30 డేస్ లీవ్ ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నది తీసుకోవాలంట. ఓకే రైట్. సో ఇది ఈ నాలుగిట్లో ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ నాలుగింటిలో ఇక్కడ మనకి ఏదైతే అమౌంట్ తక్కువ అవుతుందో ఆ తక్కువని మనం ఎగ్జామ్షన్ కింద తీసుకుంటాం. ఈ నాలుగిట్లో ఏది తక్కువ అయితే దాన్ని అది లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనేది మనకి ఏమవుతుందంటమ్మా ఎగ్జామ్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి అని అన్నాడు. ఎవరికి, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి. సార్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏమవుద్ది, అదే ట్యాక్స్ సార్ ఎగ్జామ్టెడ్. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎగ్జామ్టెడ్. అదే ఈ క్యుములేటెడ్ లీవ్స్ అవ్వచ్చు, నాన్ క్యుములేటెడ్ లీవ్స్ అవ్వచ్చు, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ కనుక తీసుకున్నట్లయితే అవి ట్యాక్సిబుల్ అవుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ మనం గ్రాట్యుటీలో ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. 2-3 ఎంప్లాయర్స్ దగ్గర కనుక మనం ఒకేసారి గ్రాట్యుటీ రిసీవ్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ గ్రాట్యుటీ అమౌంట్ అనేది ఎంత మించకూడదు అంటే అక్కడ స్పెసిఫైడ్ లిమిట్ ఆఫ్ 20 lakhs అనేది దాటకూడదు అనుకున్నాం. అలాగే ఒకసారి ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న తర్వాత గ్రాట్యుటీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ లో ఇంకొక ఎంప్లాయర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటే కనుక ఆల్రెడీ తీసుకున్న ఎగ్జామ్షన్ ని ఆ టోటల్ లిమిట్ నుంచి తగ్గించాలి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. అదే పాయింట్స్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతాయి. ఒకసారి చూడండి. వేర్ లీవ్ శాలరీ, ఇక్కడ నోట్స్ లో సెకండ్ పాయింట్ చూడండి. వేర్ ద లీవ్ శాలరీ ఇస్ రిసీవ్డ్ బై ఎన్ ఎంప్లాయీ ఫ్రమ్ 2 or more employers in the same previous year, then aggregate amount of leave salary exempt to the extent cannot exceed the limits prescribed. అక్కడేమో లిమిట్స్ ప్రిస్క్రైబ్ 20 lakhs దాటకూడదు, ఇక్కడేమో 3 lakhs అనేది దాటకూడదు అని ఇక్కడ మనకి ఇచ్చిన 3 lakhs లిమిట్ అనేది. Where an employee has received cash equivalent of earned leave in any earlier year from the former employer and also receives encashment from his present employer in subsequent year, the prescribed ceiling limit of 3 lakhs should be reduced from the leave salary which was already exempted in earlier years అంటున్నాడు. అమ్మ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే 1010 AA లో మన ఎగ్జామ్షన్ మాక్సిమం ఎంత క్లెయిమ్ చేయగలం అంటే 3 lakhs అమ్మ. ఎందుకంటే ప్రీవియస్ గా ఇదే సెక్షన్ ఉపయోగించి 2 lakhs ఎగ్జామ్షన్ తీసుకుంటే కనుక నెక్స్ట్ ఇంకా మనకి బ్యాలెన్స్ ఎంత ఉంటదంటే అక్కడ 1 lakh ఉంటదమ్మా. అమౌంట్ స్పెసిఫైడ్ బై గవర్నమెంట్ అనే చోట 3 lakhs ప్లస్ ఏమేయాలి 1 lakh అనేది మనం నెక్స్ట్ ఎంప్లాయర్ కి తీసుకెళ్ళినప్పుడు అమౌంట్ అనేది వేసుకోవాలి. క్వశ్చన్ లో మిమ్మల్ని క్లారిటీ కన్ఫ్యూజ్ చేయడానికి పాత ఆల్రెడీ మనం కొంత అదే లీవ్ శాలరీకి సంబంధించిన అమౌంట్ ఎగ్జామ్షన్ తీసేసుకున్నాం అని చెప్పాడంటే కనుక చెప్పిన అమౌంట్ ని మనం ఆ లిమిట్ నుంచి తగ్గించుకుని బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే అక్కడ ఎగ్జామ్షన్ క్యాలిక్యులేషన్ లో మనం వెయ్యాలి. ఓకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇక్కడ శాలరీ అన్నారు, అంటే ఇక్కడ మనకి క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ శాలరీ అని అన్నారు కదమ్మా. ఇక్కడ క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ లీవ్ మనం శాలరీ రూపంలో మార్చినప్పుడు లేదా 10 months శాలరీ అనేది తీసుకుంటున్నప్పుడు శాలరీ ఫర్ ది పర్పస్ ఏంటంటే బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ అండ్ కమిషన్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ సో అచీవ్డ్, అంటే యాజ్ లైక్ హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ లో మనకి ఎలాగైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో శాలరీని సేమ్ అలాగే శాలరీని ఇక్కడ కూడా డిఫైన్ చేస్తామంట. ఇలాంటి శాలరీ ఇంకొక చోట ఎక్కడ చూసామంటే ఒకటి హెచ్ఆర్ఏ లో చూసాం, తర్వాత గ్రాట్యుటీ
నాట్ కవర్డ్ బై ద పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కూడా మనం శాలరీ అంటే ఇదే డెఫినేషన్ చూసాం. మళ్ళీ లీవ్ శాలరీలో శాలరీ అంటే ఇదే రకమైన డెఫినేషన్ చూస్తున్నాం. బేసిక్ శాలరీ ప్లస్ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ ప్లస్ కమిషన్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ సో అచీవ్డ్ అని చెప్పేసి. అంటే మనం మాట్లాడుకుంటే దీన్ని జనరల్ శాలరీ అనుకుంటే కనుక ఈ జనరల్ శాలరీ అనే డెఫినేషన్ ని జనరల్ శాలరీ కింద రిఫర్ చేస్తున్నానమ్మా. ఐఎమ్ రిఫరింగ్ ఇట్ యాజ్ జనరల్ శాలరీ. మా జనరల్ శాలరీ ఎక్కడెక్కడ చూసాము మనము అని చెప్పేసానంటే హెచ్ఆర్ఏలో చూసాము. తర్వాత గ్రాట్యుటీలో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్ అవ్వని ఎంప్లాయీస్ దగ్గర మనం ఇదే డెఫినేషన్ చూసాం జనరల్ శాలరీ. అలాగే ఇక్కడ కూడా మనం జనరల్ శాలరీ లీవ్ శాలరీ దగ్గర కూడా మనం శాలరీ అంటే జనరల్ శాలరీ అని మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే రైట్. అంటే ఎక్కువ సార్లు కంటిన్యూ అయింది కాబట్టి ఈ శాలరీ జనరల్ శాలరీ అని చెప్పేసి రిఫర్ చేస్తున్నాను. ఓకే రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు లీవ్ శాలరీ. ఓకే రైట్. మా నాయుడు మా వినిపిస్తుందా? సో ప్రాబ్లం నెంబర్ ఇప్పుడు లీవ్ శాలరీ అని అర్థమైందమ్మా? సార్ నేను క్లాస్ వల్ల సార్ మొబైల్ పోవడం వల్ల ఓకే ఆఫ్ చేశాను. మా సాయిరామ్ మా సాయిరామ్ శివ మార్కండేయులు అమ్మా వినిపిస్తుందమ్మా? ఓకే విన్నావమ్మా క్లాసు? విన్నాను సార్. ఓకే అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లీవ్ శాలరీలో? అర్థమైంది సార్. ఓకే ప్రాబ్లం నెంబర్ 23 చదవమ్మా. అలాగే Mr. X, an employee of Y Limited, receives rupees 80,000 as leave salary at the time of his retirement on 28 February 2021. Average salary drawn during last 10 months preceding the month of his retirement rupees 3,000. Last drawn salary is 3,200. Duration of service is 24 years and 7 months. Leave taken while in service is 9 months. Leave entitlement as per employer's rules is 1.5 months for each completed year of service. Calculate the taxable leave salary for assessment year 2021 to 22. Okay. So, Mr. X, an employee of Y Limited, what government employee, non-government employee? Non-government employee. Non-government employee. Okay. Right. Receives 80,000 as leave salary at the time of his retirement. A retirement ఎలాగైనా పర్లేదు, సూపరాన్యుయేషన్ అవ్వచ్చు, వాలంటీర్ రిటైర్మెంట్ అవ్వచ్చు, రెసిగ్నేషన్ అవ్వచ్చు, ఎలాగైనా సరే పర్లేదు. సో అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎంత రిసీవ్ చేసుకున్నాడు? 80,000 రిసీవ్ చేసుకున్నాడు. యావరేజ్ salary during last 10 months preceding the month of his retirement. Average salary మనం క్యాలిక్యులేట్ చేయకుండానే ఈజీగానే ఉండేలాగా ఇచ్చేసాడమ్మా యావరేజ్ సాలరీ. ఒకవేళ ఇవ్వకపోతే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, యావరేజ్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ లాస్ట్ డ్రాన్ సాలరీ 3,200. మనకి యావరేజ్ సాలరీ కావాలా లాస్ట్ డ్రాన్ సాలరీ కావాలా? యావరేజ్ సాలరీ సార్. యావరేజ్ ఆఫ్ లాస్ట్ 10 months సాలరీ కావాలి కానీ లాస్ట్ డ్రాన్ సాలరీ ఇక్కడ మనకి అవసరం లేదు. ఇది మనం జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినట్టు అవసరం లేదు. Yes sir. Okay, duration of the service is 24 years and 7 months అని అన్నాడు. మనకి ఇక్కడ కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కావాలా, కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months కూడా తీసుకుంటామా? అమ్మా ఇక్కడ ఎక్కడ కూడా పైన కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అన్నాడా, లేకపోతే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 6 months కూడా కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కింద తీసుకుంటాను అన్నాడా? ఏం చెప్పలేదు సార్. సో కాబట్టి మన కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అని మాత్రమే క్లియర్ గా చెప్పాడు కాబట్టి కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ తీసుకుంటాం. ఈ 7 months ని మనం కన్సిడర్ చేయకూడదు. ఇది కూడా మనం దేనికి ఇచ్చినట్టు, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చినట్టు అమ్మా. ఓకే లీవ్స్ టేకెన్ వైల్ ఇన్ సర్వీస్ ఈజ్ 9 months అని చెప్పేసి అన్నాడు. వాడి లీవ్స్ యూటిలైజ్ చేసుకునేది అంతమ్మా 9 months. 9 months. లీవ్ ఎంటైటిల్మెంట్ యాజ్ పర్ ఎంప్లాయర్స్ రూల్. ఎంప్లాయర్స్ రూల్ ఎంతమ్మా? 1.5 month ఫర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్. ఒక్కొక్క కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్ సర్వీస్ కి వాడికి ఎన్ని మంత్స్ వస్తాయంటే 1.5 month లీవ్ వస్తుందంట.
క్యాలిక్యులేట్ టాక్సబుల్ లీవ్ శాలరీ అని అన్నాడు. Yes, sir. అసలు టోటల్ గా వాడి క్రెడిట్ లో ఎంత ఉన్నాయమ్మా? వాడి లీవ్ అకౌంట్, ఇది లీవ్ అకౌంట్, యాక్చువల్ లీవ్ అకౌంట్ అమ్మ. ఇది యాక్చువల్ లీవ్ అకౌంట్ లో వాడికి ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని కంప్లీట్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటే 24 into 1.5 1.5 మంత్ కదమ్మా అన్నాడు. 1.5. 24 into Yes, sir, 36, 1.5 అంటే ఎంత? 36 months. 36 months వాడికి అవైలబుల్ లీవ్స్ ఉన్నాయి. Yes, sir. అందులో ఎన్ని మంత్స్ లీవ్స్ వాడేసాడు? 9 months, sir. 9 months లీవ్స్ వాడేసాడు. అంటే ఇంకా బ్యాలెన్స్ టు ద క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయీ ఎంత ఉన్నాయమ్మా? 27 months. 27 months లీవ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ 27 months లీవ్స్ కి సంబంధించిన అమౌంట్ అనేది వాడికి వస్తుంది. Yes, sir. ఆ 27 months కి అమౌంట్ ఎంత వచ్చింది మనకి? 80,000 వచ్చింది. 80,000. 80,000 రిప్రజెంట్స్ 27 months అమౌంట్ అమ్మా అది. ఓకే రైట్. కానీ ఇప్పుడు ఏ బిట్ మనం లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఎగ్జామ్షన్ అనేది లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కదమ్మా. Sir. సో లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ లో సెకండ్ పాయింట్ ఎంత? 3 lakhs. ఇక్కడ ఎంత ముందు ఎప్పుడైనా రిసీవ్ చేసుకున్నాడు చేశాడని చెప్పాడా? చెప్పలా. అమ్మా వినిపిస్తుందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఇంతకు ముందు ప్రీవియస్ గా పాస్ట్ ఎంప్లాయర్ దగ్గర 1,00,000 రూపాయలు ఎగ్జామ్షన్ రిసీవ్ చేసుకున్నాడు, అమౌంట్ రిసీవ్ చేసుకున్న దాంట్లో నుంచి అన్నాడు అనుకోమ్మా. ఇక్కడ స్పెసిఫైడ్ లిమిట్ ఎంత వేస్తాం? 3 lakhs minus 1 lakh అంటే 2 lakhs వేస్తాం. అలాగే చెప్పాడా ఇంతకు ముందు రిసీవ్ చేసుకున్నామని? అమ్మా వినిపిస్తుందా? Yes, sir. Yes, sir. సో అంటే ప్రీవియస్ గా అమౌంట్ ఏమైనా ఎగ్జామ్షన్ వచ్చేసిందని నేను చెప్పాడు ఎక్కడన్నా? చెప్పలేదు కాబట్టి నేను ఎంత వేసుకున్నాను? 3 lakhs వేసుకున్నాను. ఓకేనా? మన వాయిస్ కట్ అవుతుందమ్మా, వినిపించట్లేదు. అమ్మా వంశిక ఆఫ్ చేసాను. Yes, sir. అమ్మా ఫాలో అవుతున్నావమ్మా? Yes, sir. సో ఇక్కడ ప్రీవియస్ గా ఏమైనా అమౌంట్ రిసీవ్ చేసుకున్నానని చెప్పాడా చెప్పలేదా? చెప్పలేదు, sir. చెప్పలేదు కాబట్టి ఇక్కడ లిమిట్ ఎంత తీసుకుంటామమ్మా? 3 lakhs. 3 lakhs, sir. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ ఇక్కడ 10 months యావరేజ్ శాలరీ అన్నాడు. 10 into శాలరీ అని చెప్పేసి అని అనుకున్నాం. శాలరీ అంటే 10 months యావరేజ్ శాలరీ అని అనుకున్నాం. 10 months యావరేజ్ శాలరీ ఆల్రెడీ ఇచ్చేసాడు. అంతా 3,000, sir. 3,000 అంటే ఎంత అవుతుందమ్మా ఇక్కడ? 30,000. 30,000. సో ఫోర్త్ అమౌంట్ ఏంటి? యాక్చువల్ అమౌంట్ ఆఫ్ లీవ్ శాలరీ రిసీవ్డ్. Yes, sir. సో ఫస్ట్ బిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ బిట్ లో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లీవ్ అకౌంట్ వేస్తాం. అంతేనా? Yes, sir. ఈ లీవ్ అకౌంట్ ఎలా వస్తుందమ్మా? ఇక్కడ లీవ్ అకౌంట్ 30 days. ఇక్కడ మా లీవ్ year అకౌంట్ కి- మనకి ఏంటంటే 24 ఇక్కడ మనకి యాక్చువల్ లీవ్ అకౌంట్ అయితే ఇక్కడ లీవ్ అకౌంట్ ఎలాగమ్మా? 30 days per year ki, sir. 30 days per year అంటే 1 month, ఇయర్ కి 1 month క్రితం తీసుకుంటాం. టోటల్ గా మనకి ఎన్ని ఉన్నాయి? ఎన్ని మంత్స్ 20 కంప్లీట్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్? 24 years, sir. 24 years into 1 month అంటే 24 months. Yes, sir. అందులోంచి యూటిలైజ్డ్ ఎంతమ్మా? 9 months, sir. 9 months యూటిలైజ్ చేస్తాడు. అంటే ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉంటాయి? 9 months utilize చేశాడు కాబట్టి 27 months, 24 sir. minus అది 9, 15 కదమ్మా. 24 months లీవ్స్ అవైలబుల్ గా ఉంటాయి కనుక అందులోంచి 9 months తీసేసాం, యూటిలైజ్ చేసేసాం. అంటే ఇంకెన్ని మంత్స్ బ్యాలెన్స్ ఉన్నది? 15 months. 15 months బ్యాలెన్స్ ఉంది. సో 15 months into 10 months యావరేజ్ శాలరీ తీసుకుంటే ఇక్కడ కూడా 10 months యావరేజ్ శాలరీ అంటే ఎంత? 3,000 3,000. అంటే ఎంత? 45,000. 45,000. సో విచ్ ఎవర్ ఇస్ లీస్ట్ అంటే ఎంతమ్మా? 30,000, sir. 30,000. సో 80,000 లో 30,000 తీసేస్తే 50,000. సో వాట్ ఈస్ టాక్సబుల్ అమౌంట్ ఆఫ్ లీవ్ శాలరీ ఎంత? 50,000. 50,000 rupees is the taxable amount of leave salary. అంతేనమ్మా? Yes, sir. సో ఇక్కడ చూడండి ఆన్సర్ ఎంత వచ్చింది. సో ఫస్ట్ కేసులో 50,000, ఇక్కడ 80,000 లోంచి 45,000, 30,000, 3 lakhs, 80,000 విచ్ ఎవర్ ఇస్ లీస్ట్ అంటే మనకు 30,000 వచ్చింది. అదే మనకి వచ్చింది అంతే కదమ్మా? Yes, sir. రైట్. నెక్స్ట్
మా వెంకట లక్ష్మి. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 24. ఏమైనా డౌట్ ఉందమ్మా లీవ్ సాలరీలో? No, sir. సో ప్రాబ్లం నెంబర్ 24 చూడమ్మా. Mr. Sridhar, employee of ABC Limited, receives 36,000 as salary as leave salary at the time of retirement on 31/1/2021. On the basis of following information, determine the amount of taxable leave salary. Basic pay 3,000 rupees per month since 2014. Duration of service 22 years and 8 months. Leave to his credit at the time of retirement is 12 months on the basis of 45 days. Entitlement of leave for each completed year of service. Mr. X, an employee of Y Limited, receives 80,000 rupees as leave salary at the time of his retirement on 28/2/2021. Average salary drawn during last 10 months preceding the month of his retirement 3,000 rupees. Last drawn salary is 3,200 rupees. Duration of service is months preceding the month of his retirement 3,000 rupees. Last drawn salary is 3,200. Duration of service is 24 years and 7 months. Leave taken while his service is 9 months. Leave and entitlement as per employer's rules is 1.5 months for each completed year of service. Calculate the taxable leave salary for assessment year 2021-2022. ఓకే. సో ఇక్కడ రెండు క్వశ్చన్లు కలిపేసినట్టున్నాడమ్మా. ఇక్కడ శ్రీధర్ ఇక్కడేమో ఇక్కడ చూడమ్మా, ఇక్కడ బ్రేక్. మిస్టర్ ఎక్స్ అండ్ ఎంప్లాయీ ఆఫ్ వై లిమిటెడ్ అని అన్నట్టు చూసావా, ఇది ఇంకొక క్వశ్చన్, Yes, sir. ఇది ఇంకొక క్వశ్చన్. రెండు క్వశ్చన్లు కలిపేశాడు. ఫస్ట్ క్వశ్చన్ ఒకటే చదువుదాం. మిస్టర్ శ్రీధర్, ఎంప్లాయీ ఆఫ్ ఏబిసి లిమిటెడ్, రిసీవ్స్ 36,000 as leave salary at the time of retirement 31st January 2021. On the basis of the following information, determine the amount of taxable salary. Basic pay 3,000. అంటే ఏమంటున్నాడమ్మా, taxable leave salary అని అడిగాడు. ఓకే, basic pay 3,000 per month since 2014. సో సిన్స్ 2014 నుంచి 3,000 ఉంది కాబట్టి యావరేజ్ 10 months చేసినా సరే ఎంత వస్తుందమ్మా, 3,000 లో వస్తుంది. 3,000. Yes, sir. సో డ్యూరేషన్ ఆఫ్ ది సర్వీస్ ఎంత, 22 years 8 months. ఓకే, లీవ్స్ టు ద క్రెడిట్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్ అంటే లీవ్స్ ఎన్ని ఉన్నాయంటే వాడికి నార్మల్ గా లీవ్ అకౌంట్, యాక్చువల్ లీవ్ అకౌంట్ వేసాం అనుకోమ్మా, 45 days. యాక్చువల్ లీవ్ అకౌంట్ వేసాం అనుకో, అక్కడ బ్యాలెన్స్ క్రెడిట్ ఎంత ఉన్నాయి అమ్మా, బ్యాలెన్స్ అన్నాడు లీవ్స్ టు ద క్రెడిట్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ టైం కి వాడి క్రెడిట్ లో బ్యాలెన్స్ ఎంత ఉన్నట్టు 12 months ఉన్నాయంట. 12 months. ఓకే, ఆడికి అవైలబుల్ అమౌంట్ ఎన్ని వస్తాయమ్మా, Sir, అడిగి అవైలబుల్ ఎన్ని వస్తాయి, 22 years 8 months. కాబట్టి ఇక్కడ 45 days రేట్ అంటే మనకి ఎన్ని వస్తాయి, 22 into 1.5. 1.5. Yes, sir. అంటే ఎంత వస్తాయి, 33 months. 33 months. ఇక్కడ sir. అవైలబుల్ ఎన్ని వస్తాయమ్మా, 33 months. 33 months. యాక్చువల్ లీవ్ అకౌంట్ చూసుకుంటే 33 - 12 అంటే ఎంత, 21, sir. అంటే ఎన్ని మంత్స్ యూటిలైజ్ చేసాడు, ఈ 21 months ఏంటి యూటిలైజ్డ్. Utilized. Yes, sir. ఓకే, మనం ఏ బిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఎగ్జామ్షన్ ఇస్తాం కదమ్మా. Yes, sir. ఏ బిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మళ్ళీ లీవ్ అకౌంట్ వేస్తాం. అప్పుడు ఎలా వేస్తాం, Leave account is ఇక్కడ 22 into అంటే కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ మంత్స్ ని మనం ఇగ్నోర్ చేస్తాం, 8 months ని మనం ఇగ్నోర్ చేసి 22 months into ఎన్ని వేస్తామమ్మా, 22 years into 1 month, అంతే కదా. 1 month. Yes, sir. అంటే ఎన్ని వస్తుంది ఇక్కడ, 22 months. ఇక్కడ మనకి 22 months వస్తుంది. Yes, sir.
Already. సో 22 months. ఈ టు ద క్రెడిట్ ఎంత ఉన్నాయమ్మా? అంటే ఇక్కడ లీవ్స్ ఎన్ని యూటిలైజ్ చేశాడు? 21 months యూటిలైజ్ చేశాడు. Yes, sir. అంటే బ్యాలెన్స్ టు ద క్రెడిట్ ఎంత వస్తుందమ్మా? 1 month. 1 month. అంటే లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ కేసులో 1 month ఇంటూ 1 month. 10 months యావరేజ్ సాలరీ ఎంత అంటున్నాడు? 3,000, sir. సో లాస్ట్ మనకి 2014 నుంచి అదే ఉందంటే మనకి అదే యావరేజ్ వస్తుంది, అంతే కదా? Yes, sir. Yes, సో sir. సెకండ్ లిమిట్ ఎంత? 3 lakhs. 3 lakhs. థర్డ్ ఏంటి? 10 into 10 months 10 salary. 10 into salary అంటే 10 months యావరేజ్ 3,000. 30,000, sir. అంటే ఎంతమ్మా? 30,000, sir. సో 30,000. Yes, sir. లాస్ట్ యాక్చువల్ అమౌంట్ ఆఫ్ హెచ్ఆర్ లీవ్స్ ఆర్ 36. ఎంత? 36,000, sir. 36,000. సో విచ్ ఎవర్ ఇస్ లీస్ట్ అంటే ఎంత అవుతుందమ్మా? 3,000, sir. సో టోటల్ గా 36,000 లోంచి తీసేయాలి. 3,000 తీసేస్తే టాక్సబుల్ వాల్యూ ఎంత? 33,000, sir. సో 33,000. ఓకేనమ్మా, వచ్చిందమ్మా? Yes, sir. Yes, sir. సో ఇంకొక ప్రాబ్లం ఉంది, అది మరి మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడతో క్లాస్ ఎండ్ చేస్తున్నానమ్మా. లీవ్ శాలరీ గురించి కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం, రైట్?